హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ 5814. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నేనైతే ఈరోజు మీకోసం అయితే అంగన్వాడీ పిండి అంటే బాలామృతంతో అయితే ఉప్మా అనే రెసిపీని తయారు చేయబోతున్నాను. ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో అయితే నేను చెప్తాను. ఇక ఆలస్యం ఎందుకు, చేద్దామా మరి. ఇలా చేయటం వల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇక రెసిపీ అయితే నేను రెడీ చేయబోతున్నాను. ఆలస్యం ఎందుకు, ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. చూపిస్తున్నా చూడండి. ఇది బాలామృతము. పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఈ బాలామృతం ఉంటుంది. ఇందులో అయితే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, అలాగే ప్రోటీన్, కాల్షియం వంటి విటమిన్స్ చాలానే ఉంటాయి. ఇవి తినటం వల్ల పిల్లలు కూడా చాలా బలంగా ఉంటారు. అలాగే పెద్దవారు కూడా తినవచ్చు. ఇది తినేటప్పుడు కొద్దిగా వాటర్ మిక్సింగ్ చేసుకొని తింటే చాలా మంచిది. మరియు ఉట్టి తినటం వల్ల పొరపోయే అవకాశం ఉంటుంది. అందుకే కొద్దిగా వాటర్ కానీ నెయ్యి కానీ మిక్సింగ్ చేసుకొని తినవచ్చు. ఇంకా నేను ఉప్మా ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. మరి ముందుగా అయితే నేను 1 కప్పు బాలామృతాన్ని తీసుకున్నాను. అలాగే దానికోసం తిరగమాత కోసము తాలింపు సామాన్లు, అలాగే పల్లీలు, ఆనియన్స్, 1 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఎక్కువ పచ్చిమిర్చి అయితే తీసుకోలేదు, ఎందుకంటే పిల్లలు తింటారు కదా, కారం ఎక్కువ తినలేరని నేను 1 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో బాలామృతాన్ని అయితే ఎర్రగా వేయించాలి. ఇదైతే ఎక్కువ సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని అయితే రెడీ చేస్తే చాలా మంచిది. ఊరిక కదుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, పచ్చివి చేసే కన్నా మనం ఉప్మా రవ్వని ఎలా వేపుకుంటామో అలాగే లైట్గా రెడ్ కలర్లో వచ్చేటట్టు వేపుకొని ఉప్మా ప్రాసెస్ అయితే రెడీ చేయొచ్చు. ఇలా వేపుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఉండలాన్న చేసుకొని తినచ్చు. నేనైతే ఇక ఏపిన పిండిని అయితే ఒక ప్లేట్లో అయితే ఆరబెట్టుకుంటానికైతే ప్లేట్లో అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను గ్యాస్ మీద బాండీ పెట్టుకొని అందులో ఉప్మాకి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక చూడండి, దానికి తగ్గంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. దానికి ఉప్మాలోకి అయితే తిరగమాత గింజలు, అలాగే పల్లీలు మరియు ఆనియన్స్, పచ్చిమిర్చి కోసాను కదండి, అవి కూడా వేసి మిక్సింగ్ చేసేసి అవి కూడా అయితే దోరగా వచ్చే వరకు అయితే వేపేసాను. ఇంకా మన దగ్గర ఉంటే క్యారెట్ కానీ, అలాగే జీడిపప్పు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నా దగ్గర లేవు, నేను ఉన్నదానితోనే రెడీ అయితే చేసి మీకు చూపిస్తున్నాను. అలా ఎర్రగా వేగాక నేనైతే 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. దానికి ఉప్మాకు తగ్గట్టు సాల్ట్ని అయితే వేసాను. ఇక కాసేపు అయితే ఎసరు మరగనిస్తాను. ఎసరు బాగా చూడండి అట్లా పొంగేటట్టు ఎసరు మరగనిచ్చాక ఆ వేపిన బాలామృతం ఉంది కదండి, దాన్ని ఆ వాటర్లో వేసుకొని గడ్డలు కట్టకుండా అయితే చక్కగా నిదానంగా అయితే తిప్పుకోవాలి. చూడండి, నేను తిప్పుతున్నాను. అలాగ కొద్దిగా వేసుకొని ఉప్మాకు సరిపడే ప్రాసెస్ లాగా అయితే తిప్పుకోవాలి. చూడండి, నేనైతే వేసి చూపిస్తున్నాను మీకు. కొద్దిగా వేసి ఉండలైతే అస్సలు కట్టకుండా జాగ్రత్త పడాలి. ఇంకా అలా అయితే కొద్దిసేపు ఆరిన తర్వాత చూస్తే ఉప్మా అయితే రెడీ అవుతుంది. చూడండి, రెడీ అయిపోయింది. ఇదే అండి ఉప్మా. తిని చూస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీకు ఎటువంటి వీడియోలు కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరొక వీడియోతో అయితే నేను రేపు కలుస్తాను. ఇలా బాలామృతాన్ని అయితే వేస్ట్ చేయకుండా పిల్లలకి వెరైటీగా తయారు చేసి పెడుతుంటే చాలా చక్కగా ఇష్టంగా తింటారు. ఓకే, మరి బాయ్.